జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను కష్టపెట్టలేదు, అడ్డుకోలేదు. నాతో కలిసి పనిచేసి ఉంటే బాగుండు, అదే కోరుకున్నాను. చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కనుక ఈ రెండు విషయాలు ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు. 1,00,000 కోట్లు వస్తాయని, అసలు 1000 కోట్లు ఎవరైనా ఇస్తాడో? ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది. ఇవన్నీ బూటకాలు, నాటకాలు, అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు. అలాగే ఉండి 1,00,000 కోట్లు వచ్చిస్తే 5,000 కోట్లు లేకుండా 1,00,000 కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో 33 సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. అరే 33 సంవత్సరాలు నువ్వు ఉంటావా, నేను ఉంటానా? అంటే అమ్మేసినట్టే. అరే 33 సంవత్సరాలు చాలా. ఆయన